హర హర హరయనరే హరోం హర శివ శివ శివయనరే హరోం హర 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 హరయనరే హరోం హర శివ శివ శివయనరే హరోం హర 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 హరయనరే. రెండు కొండల నడుమ కొలువైన లింగమయ్య సన్నిధికి చేరగానే జలపాతం క్రింద పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు బారులు తీరుతారు. ఈ ప్రాంతంలో సర్వేశ్వర తీర్థం, పుష్కర తీర్థం అని రెండు తీర్థాలున్నాయి. ఈ శైవ క్షేత్రంలో కొండల నడుమ 1000 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతంలో స్నానాలు చేసి పులకించిపోతారు. ఈ పుణ్యస్నానం ఆచరిస్తే పాపాలు, సర్వ రోగాలు మాయమవుతాయని భక్తుల నమ్మకం. మాకు తెలిసినంత వరకు మా పూర్వీకులు ఏం చెప్తున్నారంటే, ఇది పాండవుల కాలం నుండి ఉన్న శివలింగం అని. పాండవులు వనవాసం చేసినప్పుడు అగ్రగిరి నుండి ఇక్కడ అచ్చంపేటకు వచ్చి, అచ్చంపేట నుండి ఇక్కడ సలేశ్వరం వచ్చి, వాళ్ళు ఇక్కడ దాదాపు 3.5 సంవత్సరాలు బస చేసి అక్కడ పూజ చేసుకుని కానీ ఈ శివలింగాన్ని ఏర్పాటు చేశారని మా పెద్దలు మాకు చెప్పడం జరిగింది. మేము కూడా దాన్ని నమ్ముతున్నాం. మాకు ఎంత ఇబ్బంది ఉన్నా కానీ, ఎంత కాళ్ళ నొప్పులున్నా, చేతుల నొప్పులున్నా ఖచ్చితంగా ఇక్కడ వస్తాము. వచ్చి మేము అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ దేవుడు చాలా మహిమ గలవాడు. నా పేరు భాగ్య. మేము అచ్చంపేట నుంచి వచ్చాము. చాలా బాగుంది. ఇక్కడ చాలా ఇబ్బంది అనిపించింది రావడం, కానీ ఇక్కడ వచ్చినాక చాలా సంతోషంగా అనిపించింది. మేము పిల్లలు అందరం చాలా కష్టపడ్డాము వచ్చేటప్పుడు, కానీ చాలా ఆనందంగా ఉంది ఇక్కడ వచ్చినందుకు. దేవుని యొక్క మహిమ చాలా బాగుంటుంది. మేము వస్తుంటాం ప్రతి ఏటా. ఆ దేవుడు బాగా మంచిగా చల్లగా చూస్తాడు. పుణ్య స్నానాల తర్వాత కొండ మధ్య కొలువైన లింగమయ్యను దర్శించుకుంటారు. సూర్య భగవానుడి వెలుగు లోయలో పరుచుకుంటుంది. ఈ లోయ మార్గంలో ఒక్కొక్కరు మాత్రమే నడవడానికి వీలుంటుంది. అడుగు ఏమాత్రం తడబడినా ప్రాణాలు గాల్లో కలిసినట్టే. వచ్చిపోయేవారు ఒకరిని ఒకరు పట్టుకుంటూ లోయలోకి దిగుతారు. హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము బీరంట్ నగర్లో ఉంటాము. ఇంత జనాలల్లా మా పిల్లలు, మా భర్త ఇంక అక్కడనే ఉండు. దేవుని మహిమ చాలా ఉందండి. ఇది 3వసారి నేనైతే ఇట్లా ఆ కొండెక్కి రావద్దని అట్లకెళ్ళి వచ్చిన. అసలు నమ్మకంలో ఎన్నిరుడు ఎక్కలేదు అనుకున్నా. చాలా మహిమ ఉంది దేవుని దగ్గర. మళ్ళీ సార్ రావద్దు అనుకున్నా ఇంత జనాలను చూసి, కానీ కంపల్సరీ వస్తారు. చాలా బాగుంది. మేము హైదరాబాద్ నుండి వస్తున్నామండి. సలేశ్వరం అనేది ఒక అడ్వెంచరస్ ట్రిప్ అనమాట. ఇది గాడ్ కూడా ఉన్నాడని ఇక్కడ ప్రూవ్ అవుతుంది. ఎలా అంటే, ఇంత అడ్వెంచరస్ ట్రిప్లో ఎవరికి ఏం కాకుండా సేఫ్గా వచ్చి సేఫ్గా వెళ్తున్నారంటే ఇట్స్ నాట్ ఎ జోక్. హియర్ గాడ్ ఈస్ దేర్. యూ కెన్ కమ్ అండ్ టేక్ ద గాడ్ బ్లెస్సింగ్స్. ప్రతి ఏటా శివభక్తులు వెల్లువెత్తుతున్న ఈ క్షేత్రంలో కనీస సౌకర్యాలు మాత్రం శూన్యం. ఏటేటా భక్తుల రద్దీ పెరుగుతున్నా సరైన మంచినీటి సౌకర్యం, గాయపడ్డవారికి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి మెడికల్ క్యాంపులు, వాలంటీర్లు లేకపోవడం భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మేమేం కోరుకున్న కోరికలు అన్నీ ఫలిస్తున్నాయి. మాకు ఎన్ని ఆటంకాలు ఏంటంటే, మేము 5 ఏళ్ల సంది వస్తున్నాం, మంచిగా దర్శనం చేసుకుంటున్నాం, పోతున్నాం. మేము అనుకున్న కోరికలన్నీ మాకు ఫలిస్తున్నాయి. ఇది చాలా అద్భుతం. ఈ సలేశ్వరం రావాలంటే చాలా అద్భుతం. చాలా నలమల అడవుల మధ్యన చక్కని ప్రాంతం, సుందరమైన ప్రాంతం, చాలా లోయ ప్రాంతం కాబట్టి చాలా అద్భుతం అన్నట్టు. సలేశ్వరం వచ్చినందుకు అందరి కోరికలు, ప్రతి ఒక్కరి చిన్న కోరికలు ఏవి కానీ వరాలు ప్రతి ఒక్క వరేమో అనుభవించు ఇక్కడ వచ్చి. హైదరాబాద్ ఎల్బీనగర్ నుంచి వస్తున్నాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం సలేశ్వరంకి రావడం జరిగింది. వాస్తవానికి అసలు రావద్దు అనుకున్నాను, కానీ ఎందుకో మా ఫ్రెండ్ కోటి ఈయన 4 టైమ్స్ వచ్చారని చెప్పారు. సో ఆయన ఎందుకో సడన్గా రమ్మన్నారు, అట్లా వచ్చేసారు. చూస్తే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. ట్రెక్కింగ్కి కానీ, దేవభక్తి, శివుడిని నిజంగా లిటరల్గా చెప్పాలంటే శివుడు ఎక్కడో లేడు, ఈ అడవుల్లో ఉన్నాడు అనిపిస్తుంది. శ్రీశైలం వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిన ప్లేస్. తెలుసుకుంది ఏంటంటే, ఇక్కడ ఓన్లీ ఈ చైత్ర పౌర్ణమి రోజు ఈ 3 రోజులే ఉంటుందని. ఆ టైగర్ జోన్ల నుంచి వస్తూ, ఆ రాత్రిపూట నడుచుకుంటూ వస్తూ, కాళ్ళు చేతులు లేకుండా కుంటోళ్ళు, ముసలోళ్ళు, అసలు ఓ రకంగా చెప్పాలంటే తెలంగాణ శబరిమల అనొచ్చు. ఇక్కడున్న ఈ కొండలు, లోయలు నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది. సలేశ్వరంలో అటవీ శాఖ నిబంధనలు భక్తులను ఇబ్బంది పెడుతున్నాయి. చెక్పోస్టుల వద్ద వాహనదారుల నుంచి పన్ను వసూలు చేసి ఆదాయం సమకూర్చుకోవడం తప్ప ఇక్కడికి వచ్చే భక్తులను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇంత పబ్లిక్ వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆ దేవుని మహిమ 20 కిలోమీటర్ రాత్రి 12 గంటలకు వచ్చాము ఇక్కడికి. దర్శనం ఇంచుమించు దాదాపు 8 అవర్స్ అయింది. కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రాళ్ళల్లో బొల్లల్లో ఇంత తిరుగుకొచ్చినా దేవుని మహిమ ఏందో అర్థమవుతలేదు. చాలా అంటే చాలా బాగుంది. అసలు దీన్ని బట్టి చూస్తే మనకు శ్రీశైలం కానీ, తిరుపతి కానీ, అది మన అయ్యప్ప స్వామి కంటే చాలా గొప్ప సార్ ఇది. ఎందుకంటే ఇంతమంది పబ్లిక్ అసలు దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే ఇంత పబ్లిక్ ఈ విధంగా వస్తున్నారంటే అసలు గవర్నమెంట్కి తెలియదు ఇది.
కానీ మీరు నిజంగా మీడియా వల్ల మీరు ఈ విధంగా చేస్తే ఏంటంటే మా పబ్లిక్ కూడా చాలా సేవ్ చేసినట్టు అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది సార్. మీరు చూడండి ఎంత బాగుంటే అంత బాగుంటుంది. మేము ఇంత పొద్దున్న నడుచుకుంటే కాళ్ళు చేతులు కానీ ఏం గుంజడం లేదు. ఎంత హ్యాపీగా ఉంటే అంత హ్యాపీగా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ దర్శనం చేసుకుంటూ ఉన్నాము. ఇంత ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రానికి ఇప్పటికైనా ప్రభుత్వం సరైన మౌలిక వసతులు కల్పించాలి. వచ్చే సంవత్సరానికైనా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ప్రస్తుతం మనం సలేశ్వర స్వామి దైవ సన్నిధిలో ఉన్నాం. ఎంతోమంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఆ దేవదేవుని దర్శనం చేసుకుంటున్నారు. కొండల నడుమ కొలువైన స్వామిని తరించి పులకించిపోతున్న పరిస్థితిని చూస్తున్నాం. మొత్తం ఇది ఒక మహా అద్భుత ఘట్టం అని చెప్పవచ్చు. కొండల మధ్య ఉన్న స్వామి కోసం ఎంతోమంది కూడా ఇక్కడికి వచ్చి సాహసయాత్ర చేసి గుట్టలు రాళ్ళు రప్పలను కూడా భరించి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ దర్శనం చేసుకుంటున్నారు. నిజంగా ఒక మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ మహాపుణ్యక్షేత్రం రాబోయే రోజులు కూడా మరింత అభివృద్ధి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ కనీస సౌకర్యాలు మాత్రం లేవు. రాబోయే రోజుల్లో మాత్రం కనీస సౌకర్యాలు కల్పించి ఈ క్షేత్రాన్ని మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పవచ్చు. విజువల్ శ్రీనివాస్తో గురుప్రసాద్, 99% జనం కోసం, సలేశ్వరం. హర హరయనరే హరోం హర శివ శివ శివయనరే హరోం హర 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 హరయనరే హరోం హర శివ శివ శివయనరే హరోం హర 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 హరయనరే.